హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియో వచ్చేసేసి పులావ్ మిక్స్ అనమాట. ఇంట్లో ఇది ఉంటే చాలు 10 నిమిషాలలో మనం పులావ్ హ్యాపీగా తినొచ్చు. ఇంటికి గెస్ట్ వచ్చినా కూడా 10 నిమిషాల్లో పులావ్ చేసుకోవచ్చు. ఈ పులావ్ మిక్స్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మిక్సీ జార్లోకి పుదీనా, కొత్తిమీర, ఆనియన్, అల్లము, తెల్లగడ్డ ఇవన్నీ కూడా వేసేసి ఒక 4 పచ్చిమిర్చిని వేసి తగినన్ని వాటర్ వేసేసి గిర్రు అనిపించి పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసేసి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే 1 టీ స్పూన్ ఘీ కూడా వేసేసి బిర్యానీ స్పైసెస్ అన్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో బిర్యానీ స్పైసెస్ అన్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న ఒక ఆనియన్ కూడా వేసేసి ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టమాటోని కూడా సన్నగా చాప్ చేసి ఇందులోకి వేసేసి రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇదంతా మగ్గిపోయిన వెంటనే మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్ని, ఆ పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ వేసేసి మంచిగా కలపాలి. సో ఈ టమాటో ఆనియన్స్ అంతా కూడా ఈ గ్రీన్ పేస్ట్కి మంచిగా కలిసిపోయేలాగా బాగా కలిపేసేసి తగినన్ని వాటర్ కూడా అంటే కొంచెం చిన్న గ్లాస్ తోటి వాటర్ కూడా వేసేసి ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు బాగా ఉడకబెట్టాలి. దీన్ని ఇప్పుడు చల్లార్చి మనం 8 కంటైనర్లో స్టోర్ చేసుకోవాలన్నమాట. ఫ్రిడ్జ్లో ఒక 6 మంత్స్ వరకు మనకి నిల్వ ఉంటుంది. సో మంత్కి ఒకసారి ఫ్రెష్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా సాయంత్రం పూట మనకి ఏమన్నా తినాలనిపిస్తే ఈ పులావ్ చేసుకొని హ్యాపీగా తినేయచ్చు. సో దీన్ని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసి 1 టీ స్పూన్ ఆయిల్ వేసేసి క్యారెట్, బీన్స్, పీస్ అలాగే కొంచెం క్యాప్సికమ్ ఇవన్నీ మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు. లేదంటే మీరు జస్ట్ డైరెక్ట్లీ వేడి అన్నంలోకి ఈ పులావ్ మిక్స్ కూడా వేస్ట్ చేసుకొని మిక్స్ చేసేసుకొని తినేయచ్చు. సో ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు వెజిటబుల్ పులావ్ చేయాలి అనుకుంటే ఇలా చేయొచ్చు. మంచిగా నచ్చిన వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ చేసేసి ఇలా పులావ్ మిక్స్ని మిక్స్ చేసేసి వేడి రైస్ని అంటే కొంచెం చల్లార్చి ఇలా యాడ్ చేసేసుకోవచ్చు. సో మొత్తం వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకొని హ్యాపీగా తినచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. వేడిగా తినేయాలన్నమాట. చల్లారేంత వరకు వెయిట్ చేయకూడదు. వేడిగా తింటే ఆ టేస్ట్ అసలు ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా మనకి బాగా తెలుస్తుంది. మెంట్ది, కొత్తిమీర అండ్ స్పైసెస్ అన్నీ వేసాం కదా, ఆ స్పైస్ టేస్ట్ అంతా కూడా మనకి చాలా బాగా తెలుస్తుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. రైస్కి మొత్తం ఈ మసాలా పట్టేలాగా కలిపేసేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంతేనండి, చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్లీ ఒకసారి ట్రై చేయండి. ఇదండి ఇవాల్టి వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం డెఫినెట్లీ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.